ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, గత వారం మన సంఘంలో ఉన్న వారందరూ విశ్వాసులేనా, అసలు విశ్వాసులంటే ఎలా ఉంటారు అన్న విషయాన్ని పార్ట్ 1లో చర్చించుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించుకుందాం. ముందుగా విశ్వాసి అన్నవారు ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే మన విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అంటున్నారు పౌలు గారు. మరి మన విశ్వాసం నిలబడాలి అంటే అసలు మన విశ్వాసములకు కర్త అయిన క్రీస్తు వారి విశ్వాసం ఎలా ఉంది అని ఆలోచిస్తే మీకు ఒక చిన్న సందర్భాన్ని చూపించి ముందుకు వెళ్తాను. ఒకనాడు యేసువారు ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి తండ్రికి ప్రార్థన చేయుచున్నారు. అప్పటికే శిష్యులు దోణి ఎక్కి వేరే ప్రాంతానికి సముద్రంపై ప్రయాణం చేయుచుండగా పెద్ద గాలివాన మొదలైంది. దోణి అలలకు కొట్టుకుని పోవుచుండగా యేసువారు సముద్రంపై నడుస్తూ వస్తుండగా వారు ఆయనను చూచి భూతమని భయపడుతూ కేకలు వేస్తున్నారు. అప్పుడు ప్రభువారు వారితో భయపడకండి, నేనే అని వారికి ధైర్యం చెప్పినప్పుడు పేతురు గారు, ప్రభువా నీవే అయితే నేను నీలాగా నీళ్లపై నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని అడగగా ప్రభువారు సరే రమ్మనగా పేతురు గారు 4 అడుగులు వేసినప్పటికీ గాలిని చూచి మునిగిపోసాగారు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేయగానే ప్రభువారు పేతురు గారి చేయి పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అన్నారు. ఈ సందర్భం అంతా మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 నుంచి 32 వరకు మనం చూడవచ్చు. ఈ సందర్భంలో నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే క్రీస్తుపై విశ్వాసంతోనే సముద్రంపై అడుగులు వేశాడు, కానీ లోకాన్ని చూసి భయంతో మునిగిపోసాగాడు. కానీ క్రీస్తు వారు అలా కాదు, సంద్రాన్ని చూసి విశ్వాసాన్ని కోల్పోలేదు. అది కదా విశ్వాసం అంటే. కానీ నేడున్న క్రైస్తవ విశ్వాసుల పరిస్థితి పేతురు గారి లాగానే ఉందేమో. విశ్వాసుల మొదటి లక్షణం మనం చనిపోయేంత వరకు క్రీస్తుపై ఉన్న విశ్వాసం అరంగుళమైన చెదిరిపోకూడదు. అపోస్తులుడైన పౌలు గారి చివరి సాక్ష్యం తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కరముత్తించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నారు. పౌలు గారి జీవితంలో పోరాటం అన్నది పాపంతో చేశారు, పరుగు అన్నది విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుని చూస్తూ విశ్వాస పరుగు కొనసాగించారు. అండ్ ఫైనల్గా చనిపోయే వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి పౌలు గారిని పోలి నడుచుకోవాలన్నది పౌలు గారి అభిప్రాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటున్నారు. ఇకపోతే 2వ లక్షణం సహోదర ప్రేమ. చాలా వరకు క్రైస్తవులైన వారు ఇందులోనే విఫలమవుతున్నారు. ఎందుకంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సింది బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఒక్క మాటలో ఇమిడి ఉన్నవి. అవే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అంటే సహోదర ప్రేమ విషయంలో దేవుడు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. మరి ఇంతకు సహోదరుడు అంటే ఎవరు? మన తోడబుట్టినవాడా అంటే కాదండి. మన సంఘంలో ఉన్న మనమందరము ఒకరికి ఒకరం సహోదరులమే. అయితే సహోదర ప్రేమ అన్నది ఈ రోజుల్లో ఎలా ఉందంటే దేవుణ్ణైతే ఆరాధించుటకు చర్చికి వెళ్తున్నాం, కానీ మన సహోదరునితో మాత్రం సమాధానం లేదు. పోనీలే క్షమించి వదిలే అంటే నీకేం తెలుసు, నా తప్పు లేకపోయినా నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా అంటున్నారు. నిజానికి ఒక మాట చెప్పమంటారా? క్రీస్తు వారు మాత్రం తప్పు చేసి మాటలు నిందలు పడ్డారా చెప్పండి. మరి ఆయనే క్షమించినప్పుడు నీకేమైంది? క్షమిస్తే కొంపలే మునిగిపోవుగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి 24వ వచనం వరకు చూస్తే కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎల్లా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ నర్పింపము అంటున్నారు. అంటే చర్చికి వచ్చే నీవు ముందుగా సహోదరులతో సఖ్యతగా ఉంటేనే నిన్ను తన సన్నిధికి రమ్మని ప్రభువారు సెలవిస్తున్నారు. ఇంకొక వచనం చూద్దాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15
వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. అంటే మన సహోదరుని ద్వేషిస్తే మనం నరహత్య చేసినట్ట అంటే వాక్యం అదేగా చెప్తుంది. ఇంకొక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చెయ్యవద్దనియో చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎల్ల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. ఇంకొక వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఈ వచనాలన్నీ పరిశీలిస్తే ఇండైరెక్ట్గానే మనం నరహత్య చేస్తున్నామేమో ఆలోచించండి. ఇకపోతే బైబిల్ అంతా చదివేసిన దాన్ని పాటించిన సహోదర ప్రేమ అనే ఆజ్ఞ విషయంలో కనుక తప్పితే మనం మిగిలిన ఆజ్ఞల విషయంలో తప్పినట్టే. ఎందుకంటే సహోదర ప్రేమ అనగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న మాట ఆజ్ఞే కాబట్టి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎల్లా బాగుగానే ప్రవర్తించు వారగుదురు. కాబట్టి ఈ ఆజ్ఞను తప్పిన ఎల్ల మనం పాపం చేసినట్టే. ఎందుకనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి చివరగా నేను ఒక్క మాట మీతో చెప్పి నేను ఈ సహోదర ప్రేమ అనే లక్షణం ముగిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కనిపించిన సహోదరుని ప్రేమించలేని మనం కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలం? ఇంకా చివరి లక్షణం ఇతరులకు సహాయపడడం. అసలు భక్తికి నిర్వచనం ఏంటి అని ఆలోచిస్తే దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ముందుగా మనం చూడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఈ లోకంలో మనమందరం భక్తిపరులమే, కానీ మనలో ఈ భక్తి ఉందా? భక్తి అంటే క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళడం కాదు, కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి వారికి తోచినంత సహాయం చేయడము మరియు ఇహలోక మాలిన్యము ఉన్న పాపమనే మలినాలను మనకు అంటకుండా చూచుకున్నట్టయే తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి అంటే. ప్రియులారా, మనం చాలా వరకు వినే ఉంటాం మానవ సేవే మాధవ సేవ అని. ఆ మాట అక్షరాల మన ప్రభువుకే చెందుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పరలోకంలో ఆయన మేకల నుండి గొర్రెలను వేరుపరుస్తున్నారు, అనగా నీతిమంతుల నుండి నీతిమంతుల్ని వేరుపరుస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కుడివైపునున్న నీతిమంతులైన గొర్రెలను చూచి ఒక మాట అంటారు. ఆ సందర్భం అంతా మన మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40వ వచనం వరకు చూడవచ్చు. అందులో 37వ వచనంలో నీతిమంతులు ప్రభువు వారితో మాట్లాడుతూ, ప్రభువా, నీవు ఎప్పుడూ ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట ఏనను చెరసాలలో ఉండుట ఏనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అంటే అల్పులైన వారికి సహాయపడితే అది దేవునికి చేసినట్టే అని ప్రభు వారు చెప్తున్నారు. ప్రియులారా, యాకోబు పత్రికలో చెప్పబడినట్టు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అంటే ఇదేగా. కానీ ఈనాడు మనలో ఉందా ఈ భక్తి? పేరుకు భక్తిపరులమే, కానీ ఇతరులకు సహాయపడే విషయంలో అన్యులమే కదా. ఇందుకు కదా ధనవంతుడు నరకానికి వెళ్ళింది. బీదలాజులను కనికరించే విషయంలో కనీసం ఏమాత్రం ప్రేమ చూపాడు. ఇది ఒక్క బీదల విషయంలోనే కాదండి, నీ పొరుగువానికి కష్టం వచ్చినా కనికరించని వాడు క్రైస్తవుడే కాదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇకపోతే బీదలను ప్రేమించి వారి కష్టాల్లో కొంత నీకు చేతనైనంత మట్టుకు నీవు సహాయపడితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని అంటున్నారు. దేవుడే మనకు ప్రత్యుపకారము చేస్తే ఎలా ఉంటుందో అది మన ఊహలకు అందనిది. కాబట్టి పై చెప్పబడిన ఈ 3 లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి అని ఆశిస్తూ వచ్చేవారు మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆ దేవుని కృప మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలము తోడైయుండునుగాక. నేను చెప్పిన వాక్యం గనక మీకు సత్యం అనిపిస్తే ప్లీజ్ లైక్,
చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు అందజేయండి. అందరికీ వందనాలు.